జగిత్యాల జిల్లా కేంద్రంలో గణేష నవరాత్రి సందర్భంగా గణేష ప్రతిమలను ప్రత్యేక వాహనాలపై ఉంచి పట్టణంలో శోభాయాత్రగా వెళ్లి మంటపాల వద్ద శరప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక శకటాన్ని అలంకరించి స్వామివారి విగ్రహాన్ని శకటంపై ఉంచి మంగళ వాద్యాలతో డప్పు చప్పుళ్ల మధ్య మండపానికి చేరుకున్నారు. అనంతరం మండపంలో శరప్రతిష్ఠ అనంతరం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఇదిలా ఉండగా ప్రముఖ పురాణ ప్రవచకులు పాలెపు చంద్రశేఖర్ శర్మ గణేష నవరాత్రోత్సవ ప్రాశస్త్యాన్ని వివరించారు. జగిత్యాల పట్టణంలో పురాణ ప్రవచకులైనటువంటి పాలెపు చంద్రశేఖర్ శర్మ జరిగేటువంటి గణేష నవరాత్రి ఉత్సవాల ప్రాముఖ్యత, విశిష్టత, మరి 9 రోజుల పాటు ఏ విధంగా మనం వినాయకుని యొక్క పూజలు జరుపుకుంటాం, అదేవిధంగా పూజల్లో వాడేటువంటి వస్తువులు, వాటి యొక్క పౌరాణిక ప్రాశస్త్యం ఏమిటి, అదేవిధంగా నవరాత్రాల అనంతరం నిమజ్జనోత్సవం అనేది జరుపుకోవడం, వీటికి ప్రధానమైనటువంటి పురాణ సంబంధించినటువంటి అంశాలని బోధించడానికి మనకు తెలియజేయడానికి వచ్చినారు పాలెపు చంద్రశేఖర్ శర్మ. చంద్రశేఖర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ 9 రోజుల పాటు వినాయక ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం అనేటువంటిది మన భారతదేశంలో ఆనవాయితీగా వస్తున్నటువంటిది. హిందువులు ప్రధానంగా ఈ 9 రోజుల పాటు జరుపుకొని అనంతరం నిమజ్జనోత్సవం అనేటువంటిది జరుపుకుంటారు. అసలు ఈ 9 రోజుల పాటు జరుపుకోవడంలో ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటి, అదేవిధంగా ఈ గణపతి పూజలో వాడేటువంటి మనం ప్రధానమైనటువంటి పూజా ద్రవ్యాలు, తర్వాత వాటికి ప్రకృతికి ఉన్నటువంటి సంబంధం, అంతేకాకుండా నిమజ్జనం జరుపుకోవడం అనేటువంటిది, ఈ అంశాలపైన మీరు వివరించండి. కేబుల్ ప్రేక్షకులకు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలతో గజాననం భూత గణాది సేవితం కపిత్త జంభూ పలచారు భక్షణం ఉమాసుతం శోక వినాశకరం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. భాద్రపద మాసం వచ్చింది అంటేనే మనకు ఒక చక్కనైనటువంటి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతూ ఉంటాయి. భద్రం భద్రం భాద్రపదం అని చెప్పేసి ఉత్తరాభాద్ర పూర్వాభాద్ర నక్షత్రం పౌర్ణమి రోజున ఏ రోజైతే ఉంటుందో దానికి ఆ మాసనామాన్ని తీసుకొని, మరి ఇప్పుడే వాతావరణం కూడా పరిస్థితులు మార్పు చెందుతాయి కాబట్టి మానవ జగత్తంతా కూడా ఆరోగ్యాలను కాపాడడానికి కోసం స్వామి ఒక అవతార మూర్తిగా మరి ఈ యొక్క గణేష్ని యొక్క స్వరూపంతో మనకు 9 రోజులు నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా భాద్రపద శుక్ల చవితి నుండి మనకి ఈ యొక్క అనంత చతుర్దశి దాకా నవరాత్రి ఉత్సవాలని చెప్పేసి సంవత్సరంలో జరుపుకునే ఉత్సవాలలో రామనవరాత్రి ఉత్సవాలు, అదేవిధంగా గణేషుని యొక్క నవరాత్రి ఉత్సవాలు, అమ్మవారి యొక్క విజయదశమి ఉత్సవాలు మనం జరుపుకుంటూ ఉంటున్నాం. కాబట్టి మరి ఈ ఉత్సవాల యొక్క ప్రాధాన్యత తెలుసుకుంటున్నప్పుడు మనకు క్రోధినామ సంవత్సరంలో అంటే ఈ సంవత్సరంలో మనకు వినాయక చవితి అనేది విశేషంగా రావడం జరిగింది. శనివారం రోజున అంటే మనకు ఈ యొక్క వినాయక చవితి 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు, 16వ తేదీ నిమజ్జన ఉత్సవం, 17వ తేదీ అనంత చతుర్దశిని పురస్కరించుకొని ఆ రోజున నిమజ్జనోత్సవం అనేది చేస్తూ ఉంటాం. అయితే ఇంతకుముందు శర్మ గారు అడిగినటువంటి ప్రశ్నలకు ఈ 7వ తారీఖు శనివారం రోజున వినాయక చవితి పండుగ ప్రారంభమవుతున్నది కాబట్టి ఇప్పటికే మంటపాలలోకి గణేష విగ్రహాలన్నీ కూడా వైభవంగా చేరుకుంటూ ఉన్నాయి. కార్యకర్తలు, భక్త మండలి అందరూ కూడా కలిసి స్వామివారి ప్రతిష్టకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే కొంతమందికి అనుమానాస్పదమైనటువంటి విషయం ఏమిటంటే శనివారం నాడు ప్రతిష్టా కార్యక్రమం ఏ విధంగా చేసుకోవాలి. అయితే ఒకటి, మనకు ప్రతిష్ట అనేది కూడా 2 రూపాలలో ఉంటాయి. చరప్రతిష్ఠ, తర్వాత స్థిర ప్రతిష్ఠ అని చెప్పేసి 2 రకాలుగా ఉంటూ ఉంటాయి. గణపతికి చేసేది చరప్రతిష్ఠ కాబట్టి శనివారం రోజు ఉదయం పూట వర్జం కాగానే అంటే సుమారుగా 7:30 ప్రాంతం నుండి సాయంకాలం 5:34 దాకా చవితి తిథి ఉంది కాబట్టి ఆ సమయంలో గణపతి యొక్క ప్రతిష్టా కార్యక్రమం చేసుకోవాలి. అయితే ఈ ప్రతిష్ట కార్యక్రమం చేసుకునేటప్పుడు కూడా చాలామందికి దీనికి వర్జము, దుర్ముహూర్తము,
తర్వాత రాహుకాలం అనే విషయాలను పక్కకు పెట్టుకొని, ఎందుకంటే శ్రేయాంశి బహు విఘ్నాలని చెప్పేసి అన్ని విఘ్నాలను దూరం చేసే స్వామే వినాయకుడు కాబట్టి ఆ వినాయకుని యొక్క విగ్రహ ప్రతిష్ఠ చక్కగా శనివారం చేసుకొని మరి 16వ తేదీ లేదా 17వ తేదీ చక్కగా నిమజ్జనోత్సవ కార్యక్రమం అనేది వైభవంగా చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే మనకు వినాయకుడు వయస్సుతో సంబంధం లేకుండా 32 స్వరూపాలతో స్వామివారి యొక్క ఆవిర్భావం గురించి చెప్తూ ఉంటారు. ముఖ్యంగా గణేష పురాణం కానివ్వండి, ఇటువంటి పురాణ గ్రంథాలను ఆధారంగా తీసుకున్నప్పుడు 32 స్వరూపాలు పురాణ ప్రాశస్త్యం పొందినటువంటి స్వరూపాలు. దాంట్లో అనేక రూపాలతో కూడుకున్నటువంటి వినాయక స్వామిని ఇప్పుడు మనం పెట్టుకుంటూ ఉన్నాం. అయితే మంటప నిర్వాహకులు ఎవరైతే ఉంటూ ఉంటారో గణపతి యొక్క ఆరాధన చేస్తే కలియుగంలో కలవు చండీ వినాయకం అని చెప్పేసి కలియుగంలో తొందరగా మనకు కోరికలను సిద్ధింపజేసే దేవతలు వినాయకుడు, తర్వాత గౌరీ అమ్మవారు. కాబట్టి మరి ఈ భాద్రపద శుక్ల చవితి నుండి ఏదైతే మనము నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటూ ఉన్నామో స్వామి ముఖ్యంగా వ్యవసాయ ప్రధానమైనటువంటి మన భారతదేశంలో వ్యవసాయ ప్రధానం గురించి చెప్పడానికే స్వామివారి యొక్క అవతారం మనకు కనబడుతూ ఉంది. ఎందుకంటే పాంచభౌతికమైనటువంటి శరీరం పంచభూతాల్లో కలిసిపోతుందనే ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావనను చెప్పుతూ ఒక్కసారి స్వామివారి యొక్క రూపాన్ని చూస్తూ ఉంటే గణపతి అనేకమైనటువంటి భావనలు వస్తూ ఉంటాయి మనకు. ఎందుకంటే ఆ స్వామి యొక్క రూపం ఏనుగు ముఖాన్ని ధరించి మరి గజము జగము అని చెప్పేసి, అంటే ఈ యొక్క జగము నుంచి మనము మోక్షం పొందడానికి గజముఖంతో ఉన్నటువంటి గణపతికి ఆరాధన చేయాలి. మనకు పురాణ గ్రంథాల్లో చూసినప్పుడు ఆంజనేయ స్వామి, తర్వాత గణపతి, తర్వాత లక్ష్మీ నారసింహస్వామి యొక్క స్వరూపం జంతు స్వరూపాలను పోలి ఉంటాయి. అంటే భారతీయులందరికీ కూడా భారతీయ సనాతన సంప్రదాయంలో భూతదయను కూడా పాటించాలనే ఒక సూచన చెప్పుతూ వినాయకుని యొక్క స్వరూపాన్ని చూసినప్పుడు తొండము నేగదంతముననే చెప్పుకునే శ్లోకం ద్వారా ఆ ఏనుగు యొక్క ముఖాన్ని ధరించినటువంటి స్వామికి సూక్ష్మమైనటువంటి చిన్న కళ్ళు ఉంటూ ఉంటాయి. ఆ చిన్ననైనటువంటి కళ్ళతో ప్రతి మనిషికి సూక్ష్మ దృష్టి కావాలని, అదేవిధంగా చాటల్లాంటి చెవులు ఏవైతే ఉన్నాయో ఆ చెవులతోటి మరి చాట ఏ విధంగానైతే గట్టిగా ఉన్నటువంటి ధాన్యాన్ని ఉంచుకొని పొట్టును అంతా కూడా బయటకు చెరిగివేస్తుందో మన జీవితంలో కూడా సారవంతమైనటువంటి విషయాలు పట్టుకొని అసారవంతమైనటువంటి విషయాలను చెరిగివేయాలని చెప్పేసి స్వామి చెవులు చెప్తూ ఉంటాయి. ఇట్లా ఒక్కొక్క అవయవము ఒక్కొక్క రకమైనటువంటి కేవలము గణపతి యొక్క కథ. పార్వతీమాత నలుగు పిండితో గణపతిని చేసింది. ఆ గణపతిని మరి శివుడు వచ్చేసి అతని యొక్క శిరస్సు ఖండనం చేయడం జరిగింది. ఇదంతా కూడా ఒక గాథ అయితే జగన్మాత జగజ్జనని ఆది పరాశక్తి అయినటువంటి అమ్మకు ఆ యొక్క గణపతి పుట్టడం ఏమిటి, మరి గణపతి పార్వతి కొడుకని చెప్పేసి శివునికి తెలియదా? ఇవన్నీ కూడా ఒక రహస్యవంతమైనటువంటి విషయాలుగా తీసుకున్నప్పుడు లోకానికి భక్తులకు ఒక చక్కని సారాంశం చెప్పాలనే విషయంతో భగవంతుని యొక్క స్వరూపం. అటువంటి శివుడు మరి ఆ యొక్క శిరస్సును తీసివేసిన తర్వాత ఏదైతే గజముఖాన్ని ధరింపచేశాడో, అంటే ఏనుగు అన్నిటికంటే కూడా ప్రపంచంలో చాలా పెద్దనైనటువంటి జంతువైనా కూడా, చాలా బలిష్టమైనటువంటి జంతువైనా కూడా అది సౌమ్యంగా ఉంటుంది. అంటే మనం ఎంత పెద్ద పెరిగినా కూడా, ఎంత పై స్థాయిలో ఉన్నా కూడా సౌమ్యంగా ఉండడం నేర్చుకోవాలని చెప్పేసి గణపతి స్వరూపం చెప్తూ ఉంటుంది. కాబట్టి గణపతి స్వరూపంలో ఒక్కొక్క అవయవం ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి మంటప నిర్వాహకులు భక్తిభావనతో ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటే చాలా మంచిది. కానీ మొదటి రోజు చివరి రోజు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ పూజా విషయాల గురించి కానివ్వండి, వేద మంత్రోచ్చారణ గురించి కానివ్వండి, చక్కగా పూజాది కార్యక్రమాలు చేసుకుంటేనే ఫలితం ఉంటుంది. ఏంటంటే కలియుగంలో గణపతి ప్రాశస్త్యం ఎక్కువ ఉంది కాబట్టి మరి తరుణ గణపతి,
విజయ గణపతి, తర్వాత ఇంకా ఎన్నో స్వరూపాలతో ఉన్నటువంటి గణపతి యొక్క రూపాలను ఆరాధన చేస్తూ మనం ఎంత పెద్ద విగ్రహం పెట్టామని కాదు, ఎంత భక్తి భావనతో పూజలు చేసుకుంటున్నామనేది ముఖ్యం. కాబట్టి ఈ భక్తి భావనలోనే, ఎందుకంటే గణపతి పూజలో మనకు ముఖ్యమైనటువంటి 21 రకాల పత్రాలు ఉంటాయి. మాచి పత్రం, బృహతి పత్రం, తులసి పత్రం, ఇటువంటి ఎన్నో రకాల పత్రాలు. అంటే వర్షాకాలంలో ఏవైతే వృక్ష సంపద ఉంటూ ఉంటుందో అటువంటి 21 రకాల పత్రాలు తీసుకువచ్చి నాకు మనము గరికెతో బాటుగా ఆ ప్రకృతి మాత యొక్క ఒడిలో ఉన్నటువంటి మక్కకంకు కావచ్చు, లేకుంటే ఇంకా మిగతా వెలగకాయ కావచ్చు, ఇటువంటి ఏవైతే ఉంటూ ఉంటాయో అప్పుడప్పుడే చెట్లకు కాస్తున్నటువంటి కాయలు మాత్రమే ఆ స్వామికి తీసుకువచ్చి పెట్టమని చెప్తూ ఉన్నాడు. ఉండ్రాలు పెట్టమని చెప్తూ ఉన్నాడు. మరి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఏవైతే ఇప్పుడు మనం పాటిస్తూ ఉన్నామో అవి అనాదిగా వస్తున్నటువంటి ఆచారంగా చెప్తూ ఉంటారు. అటువంటి కాయలు, పండనటువంటి కాయలు ఇవన్నీ కూడా కోరుకుంటూ ఉన్నారు. మరి మనం మాత్రం స్వామికి 108 భోగాలని చెప్పేసి మనం అనేక రకాలుగా పెడుతూ ఉన్నాం. భక్తి భావన కావాలి, కానీ ఇవన్నీ కాదు అని చెప్పేసి స్వామి మనకు అనేక ముద్గల పురాణము, గణేష పురాణంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి భక్తి భావనతో యొక్క నవరాత్రి ఉత్సవాలు చేయండి. 21 రకాల పత్రాల్లో కూడా విశిష్టత, ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. కాబట్టి మరి 21 సంఖ్య కూడా ఎందుకు తీసుకున్నారు అని అనుకుంటే, దశావతారాలు 10 అయితే ఏకాదశ రుద్రస్వరూపాలు 11, ఇవి 2 కలిపితే 21 అవుతూ ఉన్నాయి. కాబట్టి మరి శివకేశవుల యొక్క అవేద్యమైనటువంటి రూపమే శుక్లాంబరద్రం విష్ణుం శశివర్ణం అనే దాంట్లో విష్ణు స్వరూపుడిగా, మరి అదేవిధంగా ఇంకా శివస్వరూపంగా చెప్తూ ఉంటారు. కాబట్టి శివకేశవులకు అవేద్యమైనటువంటి రూపం గణపతి ఆరాధన. చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే ముసలి వాళ్ళ దాకా కూడా ఈ యొక్క ఆరాధన చేస్తూ ఈ 9 రోజులు వైభవంగా సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది. గణపతి మరి గత మన భారతీయ స్వాతంత్ర చరిత్రలో కూడా అతని యొక్క స్థానం ప్రస్ఫుటితంగా కనబడుతూ ఉన్నది. భారతీయ సనాతన సంప్రదాయంలో, మన యొక్క హిందూ సంప్రదాయంలో ముఖ్యంగా ఏ పూజ మొదలుపెట్టినా గణేశుని యొక్క పూజ చేసుకుంటే మాత్రమే అది నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంటుంది. అటువంటి విఘ్నాలకు అతిపెద్ద అయినటువంటి విఘ్నేశ్వరుడు, తల్లిదండ్రులకు గౌరవాన్ని ఇచ్చినటువంటి వాగర్తావివ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం అని చెప్పేసి ఆ యొక్క మరి మయూర వాహనంతో వెళ్ళినటువంటి తన యొక్క సోదరునికి పోటీగా తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని నిలిపినటువంటి గణేశుని యొక్క ఆశిష్యులు మూలమంత్రం ఏమీ లేదు. పూజా విధానము కనీసం 16 నామాలతోటి, అష్టోత్తర నామాలతోటి, పత్రం పుష్పం ఫలంతోయమనే విధంగా ఒకవేళ పూజారులు లేకున్నా కూడా అనేక రకాలైనటువంటి పూజా విధానం మనకు చెప్పబడుతూ ఉంది. కాబట్టి భక్తి భావనతో ఉదయము సాయంకాలం పూజలు చేసుకుంటూ, తర్వాత మరి ముఖ్యంగా మనకు 21 రకాల పత్రాలు సమర్పిస్తూ ఉంటూ, నిమజ్జనం రోజునాడు మాత్రం భక్తి భావనతో ఉద్వాసన చెప్పేసి ఆ యొక్క అనేక యంత్ర పరికరాలతోటి, వాహనాలతోటి స్వామిని మనం నిమజ్జన శోభాయాత్రకు తీసుకువెళ్తూ ఉంటాం. ఈ నిమజ్జనం అంటేనే నారాయణ స్వరూపునిగా ఉన్నటువంటి వినాయకుడు నిమజ్జనంగా చేస్తూ ఉంటాం, అది నీటిలోకి పంపిస్తూ ఉంటాం. అయితే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కానీ ఇటువంటి విషపూరితమైనటువంటి పదార్థాలతో తయారు చేసినటువంటి గణపతుల వల్ల ప్రకృతి చెడిపోతూ ఉంటుంది. మట్టి గణపతులను ఆరాధన చేయాలి. మట్టి గణపతులు తొందరగా మనకు జలంలో కరిగిపోయి, అందుకే వ్యవసాయ ప్రధానమైనటువంటి భారతదేశంలో అసలు గణపతిని ఎట్లా తయారు చేయాలనే విధానం కూడా చెప్తూ ఉంటారు. 1 రోజు 2 రోజుల ముందు చెరువుకు వెళ్ళి ఆ చెరువు మట్టిని పూడిక తీసి చక్కని ఓండ్రు మట్టిని తీసుకొని గణపతి యొక్క ఆకారాన్ని చేసి దాని ద్వారా పూజాది కార్యక్రమాలు చేసి 3, 5, 9 రోజులు ఆరాధన చేయాలి. చేసిన తర్వాత నిమజ్జనం అనేది చేయాలి. మనకు నిమజ్జన శోభాయాత్ర మరి అనంత చతుర్దశి మంగళవారం వస్తున్నా కూడా, మంగళవారం ఎట్లా గణపతులను తీసివేయడం అంటే, మంగళవారం స్వామికి చాలా ఇష్టమైనటువంటి రోజు. ముఖ్యంగా అనంత చతుర్దశిని ఆధారంగా చేసుకొని 16, 17 తేదీలలో నిమజ్జన శోభాయాత్ర చేసుకోవాలి. మొదటి రోజు చక్కగా చరప్రతిష్ఠ ద్వారా చేస్తున్నటువంటి గణపతి విగ్రహాల ముందు
శమంతక ఉపాఖ్యానం అనే ఒక పురాణం తప్పకుండా పెట్టించుకోవాలి, వినాలి. ఎందుకంటే దారిన పోతున్నటువంటి వారికి అపనిందలు పడకుండా, కృష్ణ పరమాత్మ అయినటువంటి ఆ స్వామికి అపనిందలకు గురయ్యాడు కాబట్టి, చంద్రుని శాపం ద్వారా అది ఉంది కాబట్టి, అటువంటి మరి నీలాపనిందలు మనపైన పడకుండా ఉండడానికి ఆ రోజు చక్కగా శమంతక ఉపాఖ్యానం అనే ఒక పురాణాన్ని విని ఆ స్వామి దగ్గరి అక్షితలు మన శిరస్సు పైన వేసుకోవాలి, కానీ అక్షితలు స్వామికి వేసి మనం దండం పెట్టడం కాదు, స్వామి శిరస్సు పైన వేయడం కాదు. ఎప్పటికీ అక్షితలు స్వామి యొక్క పాదాలకే సమర్పించాలి. ఆ పాదాల దగ్గర ఉన్నటువంటి అక్షితలను మనం శిరస్సు పైన వేసుకుంటే విద్యార్థి లభతే విద్య అని చెప్పేసి విధంగా విద్యార్థులకు విద్య, వ్యాపారస్తులకు చక్కని లక్ష్మీ కటాక్షం, తర్వాత రాజకీయ నాయకులకు మరి నాయకులకు నాయకుడు వినాయకుడు కాబట్టి రాజకీయపరమైనటువంటి ప్రోత్సాహం అనేది ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. కాబట్టి మరి మనమంతా కూడా కలిసి చక్కగా గం 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 గణపతయే నమః అంటూ ప్రతి కార్యకర్త 11 సార్లు ప్రతిరోజు ఈ యొక్క మూలమంత్రాన్ని అనుకుంటూ చక్కని ఓంకార ధ్వజాలతో స్వామిని అలంకరించుకొని యాదేవి సర్వభూతేషు ప్రకృతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ప్రకృతి మాత ఒడిలో పోసినటువంటి పుష్పాలను హారాలుగా సమర్పిస్తూ భక్తి భావనతో ఎవరైతే ఈ యొక్క వినాయకుని నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటూ ఉంటారో వాళ్ళకు అనుకున్న కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి. కాబట్టి మనమంతా కూడా ఆ స్వామివారి యొక్క సేవలో ఈ నవరాత్రి ఉత్సవాలను వైభవంగా చేసుకుంటూ మనం స్వామికి కృపకు పాత్రులైదాం. ఓం స్వస్తి.